హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యాత్ర 2 మూవీకి వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. చాలా యాంగ్జైటీగా ఉంది. వాటి ఆన్లైన్ టికెట్ కూడా తీసుకున్నా. చూస్తున్నా, ఇప్పుడు వెళ్తున్నాను. ఎలా ఉందో రివ్యూ చూపిస్తా, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి. ఓకే, మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ సినిమా హాల్ ఉంది. ఇది చాలా దగ్గరలో ఉంది సినిమా హాల్. సో వెళ్తున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రివ్యూ అనేది ఏందనేది చూపిస్తా. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సిద్ధం, దేనికైనా సిద్ధం. బాగుంది సినిమా. సూపర్ హిట్ అవుతుంది సినిమా. సూపర్ హిట్ అయితే మూవీ వచ్చేసి సూపర్ హిట్ మూవీ అంట. అండ్ మూవీ వచ్చేసి సూపర్ హిట్ మూవీ. అండ్ చాలా చాలా బాగుందని చెప్తున్నారు. చూద్దాం లోపల ఎలా ఉంటుందా. ఓకేనా? ఇంకా క్రౌడ్ ఏం పెద్దగా లేదు, కానీ చూద్దాం. ఇచ్చిన ప్రతి మాట, చెప్పిన ప్రతి హామీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదైతే, అవకాశం ఉన్న ప్రతిసారి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసిన పార్టీ తెలుగునాడు పార్టీ.
చూస్తే స్టార్టింగ్లో పెద్ద క్రౌడ్ ఏం లేకపోయినప్పటికీ ప్రస్తుతానికి నేను ఇంటర్వెల్లో బయటకు వచ్చేటప్పుడు చూస్తే మొత్తం సినిమా హాలు సీట్లన్నీ కూడా మొత్తం ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. నాకు స్టార్టింగ్లో ఏమో అనిపించింది, కానీ తర్వాత చూస్తే పల్లె ఆ క్రౌడ్ చూస్తేనే అర్థమైంది సినిమా ఎంత బాగుందనేది. బయటకు వచ్చిన తర్వాత చాలామందిని అడుగుదాం అనుకుంటున్నాను. తర్వాత ఎలా ఉంది ఏం కథ అని అడుగుదాం అనుకుంటున్నాను. తర్వాత అడిగిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాను. తర్వాత లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి ఆ హాల్ మొత్తం జనాలు ఎలా ఉన్నారంటే అస్సలు ఏ సీటు కూడా ఖాళీ లేదు, అంత బాగున్నారు. అండ్ సినిమా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్లతో అసలు చాలా ఇంట్రెస్టింగ్ చూస్తూనే ఉండిపోవాలనిపించేలా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సో హైలైట్. అండ్ వైఎస్ చూపించేటప్పుడు కానీ జగన్ గారిని చూపించేటప్పుడు కానీ చాలా ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్కి మనము చప్పట్లు కొట్టుతున్నారు జనాలంతా. చాలా టాకింగ్ అయితే చాలా బాగుంది. అదండి, ఎందుకంటే ఇక మూవీ అంతా వదిలేసిన తర్వాత బయటకు వచ్చి చేసాము. అందరం కూడా ఒకరొకరు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు. ఇంకా నేను బయటకు వచ్చేసి ఇంకా రివ్యూ చూపించడానికి నాకైతే ఫుల్గా నచ్చేసింది సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. సో మూవీస్ రివ్యూస్ చెప్పడం అంటే ప్రతి 10 మినిట్స్కి వచ్చే మ్యూజిక్ హైలైట్ అండ్ ప్రతి నిమిషాలకు మన రెస్పాన్స్ ఇస్తుంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, అది క్లైమాక్స్గా పెట్టారు. అండ్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎవరిని ఎక్కువ చూపించలేదు, అలాగని ఎవరిని తక్కువ చూపించలేదు. అందరినీ ఎవరిని ఇక్కడ విలన్ లాగా చూపించలేదు, అలాగని ఎవరిని ఇక్కడ హీరో లాగా కూడా చూపించలేదు. చెప్పడానికైతే హీరో స్టోరీ, ఆయన జీవిత చరిత్ర ఎలా ఉంటుంది అన్నట్టుగానే చదివితే ఎలా ఉంటుంది నోట్బుక్లో టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది చూస్తుంటే. అంతే తప్ప వేరే గ్రాఫిక్స్ హైలైట్స్ ఇంకోటి ఎక్స్ట్రాడినరీ ఆయన నెగిటివ్ రోల్స్ ఓవర్ యాక్టింగ్ ఇటువంటి ఏమీ ఇక్కడ లేవు. కాబట్టి చూసేంతసేపు కూడా అలాగే చూస్తున్నా అనిపించింది. చాలా పాజిటివ్ రియాక్షన్స్ అయితే ప్రతి ఒక్కరిలో కూడా వచ్చేసాయి. సో మీరు కూడా వీలైతే చూడండి, చూసి మీ యొక్క ఒపీనియన్స్ అనేవి కామెంట్స్ అనేవి మళ్ళీ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ వాలెట్ వండర్స్ అరౌండ్ 62. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్. అండ్ ఇటువంటి బెస్ట్ అండ్ వండర్ఫుల్ డిఫరెంట్ టాపిక్స్తో డిఫరెంట్ సబ్జెక్ట్స్తో వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సినిమా అయితే చాలా సూపర్ హిట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, గుడ్ బాయ్, సీ యూ అగైన్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ఈ యొక్క మూవీ ట్రైలర్ అయితే చూపించాను. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండ్ టాటా, సీ యూ, బై బై.